వినాయక చవితి శుభాకాంక్షలు. మరి వినాయక చవితి సందర్భంగా భక్తులు కోలాహలంగా వారి వారి ప్రాంతాల్లో మరి పండాల్స్ కానీ విగ్రహాలు ఏర్పాటు చేసుకొని మరి భక్తిపూర్వకంగా వినాయకుడిని కొలవాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా పర్మిషన్ల కోసం అప్లై చేయడం జరిగింది. దాని సందర్భంగా మరి భక్తులు కానీ అక్కడ కమిటీ మెంబర్లు కానీ ఎలాంటి భద్రతా చర్యలు పాటించాలి, ఎలాంటి మరి గైడ్లైన్స్ పాటించాలి అనే దాని గురించి ఈరోజు అందరికి కూడా మీటింగ్ పెట్టి వాళ్ళందరికీ కూడా వివరించడం జరిగింది. అందరూ కూడా ఆర్గనైజర్స్ వచ్చారు, వాళ్ళందరికీ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఎక్కడ కూడా మరి డీజేకి అనుమతి లేదని చెప్పేసి అందరం చెప్పడం జరిగింది. డీజేకి పండాల్స్ దగ్గర కానీ పొజిషన్లో కానీ నిమజ్జనం జరిగే టైంలో కానీ ఎట్టి పరిస్థితుల్లో డీజేకి అనుమతి లేదు. అదేవిధంగా మరి పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టేటప్పుడు తప్పనిసరిగా R&B సర్టిఫికెట్ తీసుకోవాలి. స్ట్రక్చర్స్ కూలిపోకుండా మరి ఎవరికి కూడా భక్తులకు ప్రమాదం జరగకుండా స్ట్రక్చర్స్కి మరి ఫిట్గా ఉన్నాయి అని చెప్పేసి R&B డిపార్ట్మెంట్ యొక్క పర్మిషన్ కంపల్సరీ తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు ఎలక్ట్రికల్ వర్క్స్ జరుగుతూ ఉంటాయి. కొన్ని చోట్ల ఎలక్ట్రికల్ వర్క్ మరి లూజ్ కనెక్షన్స్ ఏమి ఉంటే మరి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఎలక్ట్రికల్ వర్క్ జరిగిన తర్వాత సర్టిఫైడ్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్ దగ్గర తప్పనిసరిగా అవి మరి విజిట్ చేసి వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ కంపల్సరీగా తీసుకోవాలని చెప్పేసి అది కమిటీ మెంబర్ల బాధ్యత అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఎక్కడైతే మరి కొన్ని చోట్ల మరి విగ్రహాలు పెట్టి టికెట్లు ఏర్పాటు చేయడం అనేది కొన్ని చోట్ల మరి ఆనవాయితీగా ఈ మధ్య కొన్ని చోట్ల జరుగుతూ ఉంది. కాబట్టి దానిది ఎక్కడా లేదు, ఇక్కడ దేశంలో ఎక్కడా లేదు. ఈ టికెట్లు పెట్టే కార్యక్రమాన్ని మాత్రం ప్రజలు హర్షించరు. అదేవిధంగా పోలీసులు కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతించేది లేదు. ఎవరిని కూడా బలవంతంగా టికెట్లు పెట్టి వసూలు చేసే కార్యక్రమం ఉంటే మాత్రం దీని మీద చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి ఈ ఆర్గనైజర్స్ అందరికి కూడా మీ మీడియా ముఖంగా అందరికి కూడా హెచ్చరించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ ఏదైతే పెండాల్స్ ఉన్నాయో వినాయక పెండాల్స్ పరిసర ప్రాంతాల్లో కానీ ఎక్కడన్నా కానీ మరి ఈ చట్టవిరుద్ధమైన కార్యక్రమాలు, లాకి వ్యతిరేకంగా ఏదైనా కార్యక్రమాలు కానీ ఎలాంటి యాక్టివిటీస్ కానీ అక్కడ అరేంజ్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతించేది లేదు. ఒకవేళ పెడితే మాత్రం ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఆర్గనైజర్స్ మీద. అదేవిధంగా ఎవరైతే అక్కడ మరి నిర్వాహకులు ఉన్నారో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి ఈ కమిటీ మెంబర్లకు అదే నిర్వాహకులకు అందరికి కూడా ఈ పత్రికాముఖంగా తెలియపరచడం జరుగుతుంది. రోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ యొక్క బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం మరి చాలా సక్సెస్ఫుల్ గా కొనసాగుతుంది. అందులో భాగంగానే ఈరోజు గాజువాక నియోజకవర్గం 68వ వార్డులో మరి ఈ కార్యక్రమం ఈ రోజు నుంచి స్టార్ట్ అవ్వడం, మరి ఇది ఇలాగా మరి మన వార్డు కార్పొరేటర్ గారు కానీ లతీష్ గారు కానీ అందులో వార్డు అధ్యక్షులు కానీ ఈ కార్యక్రమాన్ని ఒక 30-40 డేస్లో వార్డు అంతా కూడా వాళ్ళు తిరుగుతూ అవకాశం ఉన్నంత మేరకు మేము కూడా అన్ని వార్డులు తిరగాలి. కాబట్టి వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఈ వార్డులోకి ఖాళీగా ఉన్నటువంటి సమయంలో మా యొక్క అటెండెన్స్ కూడా ఉండి మరి ప్రజలకు వివరించడం, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పినటువంటి మరి ఎలక్షన్ల హామీలు అన్ని దొంగ హామీలే, మామూలు హామీలు కాదు, అన్ని కూడా దొంగ హామీలు ఏదైతే చెప్పారో మరి యొక్క సూపర్ 6 కానీ సూపర్ 7 కానీ ఇవన్నీ కూడా ఏదైతే రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో అన్న ఈ కార్యక్రమం మీద మీ అందరూ కూడా డోర్ టు డోర్ వెళ్ళి చంద్రబాబు నాయుడు ఎలక్షన్లో మీకు ఏం చెప్పారు, మీకు ఇచ్చినటువంటి హామీల్లో మీకు ఎంత బాకీ ఉన్నాడు, ఇంత బాకీ ఆల్రెడీ మీకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అని చెప్పడమే ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా బాబు వస్తే జాబు, అది ఎప్పుడు రాదు, ఎప్పుడు బాబు వచ్చినా జాబులు రావు, ఉన్న జాబులు పోవడం తప్ప జాబ్ అనేది వచ్చేది లేదు. అదేవిధంగా ఈ వికలాంగులకి ఈ వితంతులకి వీళ్ళందరికీ యాంటీ చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఏంటంటే ఈ పేద ప్రజలను చూస్తుంటే ఏదో అగ్గిలిగా ఫీల్ అవుతుంటాడు వీళ్ళందరిని చూస్తుంటే. ఇటువంటి వ్యక్తి ఉత్తినే ఏదో విధంగా వీళ్ళకి కొత్త పెన్షన్లు ఇవ్వాలంటే ఏదో చేయాలి. ఏం చేయాలంటే పాత పెన్షన్ ఒక 5 లక్షలు తొలగించి 10 లక్షలు తొలగించేసి కొత్తగా ఒక 50,000 పెన్షన్ ఇచ్చి కొత్త పెన్షన్ స్టార్ట్ చేసాం సీన్ క్రియేట్ చేయడానికి ఇటువంటి టెక్నిక్స్ అనేవి ఉపయోగిస్తుంటారు. ఇప్పుడు ఇవన్నీ క్యాన్సిల్ చేసేది. కరెంటు బిల్లు ఎండాకాలంలో చూసి ప్రతి ఒక్కటి ఫ్యాన్ వేసుకుంటాడు ఎండాకాలంలో. ఆ 300 యూనిట్లు ఎప్పుడు దాటేస్తుందో చూశాడు. దాటేసిన వాళ్ళందరికీ కూడా ఈ యొక్క తల్లికి వందనం కట్ చేస్తారు. ఇంకా అన్ని పథకాలకు కూడా ఎలిజిబిలిటీ రాదు. ఎందుకంటే 300 యూనిట్లు
ఏ టైంలో కరెక్ట్గా పట్టుకుంటే ఎండాకాలం టైంలో అన్ని నక్క జుత్తులు తెలివితేటలు అంటారు చూసారా, అవన్నీ కూడా మన చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంటుంది. అదేవిధంగా మరి గౌరవ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంక చెప్పవసరం లేదు. ఆయన అది ఎక్కడ తిరుగుతుందో ఆయనకి అర్థం అవ్వట్లేదు. ఒక 10 మంది గన్మెన్లు వేసుకుని పక్క రాష్ట్రాల్లో గుళ్ళు గోపురాలు అంతే తప్ప ఇక్కడ ఎలక్షన్లో మనం ఏం చెప్పాం, మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఏం చేస్తున్నాం. నేనున్నాను మీకోసం, మీ మహిళల కోసం, ఇది ఉన్నాను అది ఉన్నాను ఓదరగొట్టి ఎలక్షన్ అంతా స్పీచ్లు దంచేశాడు. మంచి ఊగిపోయి మరి ఏదో ఎవరు ఏదో ఏదో డ్రగ్స్ తీసుకున్నట్టుగా ఊగిపోయి విపరీతంగా తీసుకొని మొత్తం దంచేయడం తప్ప ఎలక్షన్ అప్పుడు ఇప్పుడు మనిషి కనబట్టలేదు. దేనికి ఆయన స్టీల్ ప్లాంట్ వచ్చినప్పుడు ఊగిపోయాడు, మొత్తం అన్ని ఏరియాల్లో ఊగిపోయాడు. సొందుకు ఒక మాట చెప్తాడు, ఈ మాటకి ఈ సొందులోకి వెళ్ళి ఒక మాట చెప్తే పక్క సొందులోకి వెళ్ళి ఇంకో మాట చెప్తాడు. ఈయన ఏం చెప్తాడు ఈయనకి అర్థం అవ్వదు. మరి అటువంటి వ్యక్తి ఆయన స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం అయిపోతుంటే ఆయన పట్టించుకోవట్లేదు. ఇలాగ మహిళలు అందరూ అంటే 33,000 మహిళలు ఎక్కడికో వెళ్ళిపోయారు. ఇప్పుడు దగ్గర ఆ మహిళల కోసం ఏమి మాట్లాడ్డారు, అన్నీ కూడా ఫాల్స్, అబద్ధాలు. వీళ్ళందరూ కూడా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి మనుషులు కనబడకుండా వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయడం, ప్రజలకు ఇచ్చిన హామీలు అన్ని కూడా ఏ విధంగా మోసం చేశాడో తెలియజేయడం, వాళ్ళ ఎమ్మెల్యేలు ఒక మాట తీరు ఏ విధంగా ఉన్నదన్న తెలియజేయడం, ఎన్నట్ల మీద డోర్ టు డోర్ వెళ్ళి ప్రజల్ని వాళ్ళకి అవగాహన ఆల్రెడీ ఉండాలి. ఏం చేస్తాం, సమయం వచ్చినప్పుడు వాళ్ళు ప్రజలు చాలా తెలివైన లేదనుకుంటాం, వాళ్ళకి ఏం తెలియదని. కానీ మరి ప్రతిపక్షంగా, ఎందుకంటే ఈ యొక్క రాష్ట్రంలో సింగల్గా పోటీ చేసి 40% ఓటు శాతం సాధించినటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ. వాళ్ళు ముగ్గురు కలిపి వచ్చిన ఓటు మిగతా బ్యాలెన్స్ ఉన్న 50%, 50+. ఎందుకంటే ఇంకా కాంగ్రెస్, ఇండిపెండెంట్లు అందరూ వదిలేస్తే అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీ రాష్ట్రంలో. సీట్లు తక్కువ వస్తే వచ్చే కానీ ఓట్లు మాత్రం 40% అంటే చాలా పెద్ద పార్టీ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో మా డ్యూటీ ప్రకారంగా మేము ఇప్పుడు వచ్చి తల్లికి వందం వేయమని, యువత పోరులోని యువతకు జాబ్స్ ఇవ్వాలని, ఆ పిల్లల ఫీజులు కట్టాలని, ఫీజు రీయింబర్స్మెంట్ కట్టడం, చక్కగా ఫుడ్ పెట్టేవాడు జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలకి. పారదర్శకపూర్వకంగా ఈ యొక్క ఫలితాలను విడుదల చేసిన నారా లోకేష్ గారికి ఈ రోజు పాలాభిషేకం చేయడం జరిగింది. హర్షం వ్యక్తం చేస్తున్నాం. నారా లోకేష్ లాంగ్ లీవ్ అని చెప్పి నినాదాలతో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో నిరుద్యోగులకు పిలిపించాం. ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాలు నింపుతామన్నటువంటి హామీని నిలబెట్టుకునేందుకు నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు డల్లాస్ వెళ్లారు. కాగ్నిజెంట్, టీసీఎస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విశ్వవిద్యాలయంతో పాటు గూగుల్ హబ్, అదేవిధంగా విశాఖపట్నంలోనే సిఫ్వి, సత్వా టెక్నాలజీస్ ఇటువంటి ఐటీ కంపెనీలు కూడా తెస్తున్నందుకు వారికి మనస్పూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. బీపీసీఎల్ కూడా రామాయపట్నం పోర్టులో చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేయించినందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వంలో వైసీపీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క టీచర్ ఉద్యోగం కూడా నింపకుండా ఇదిగో డిఎస్సీ అదిగో డిఎస్సీ అని చెప్పి కాలయాపన చేసి నిరుద్యోగులు వయోపరిమితి కోల్పోయే స్థితికి దిగజార్చారు. నోటి దగ్గర కూడు కొట్టేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్లు కూడా మూసివేసి చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందని చెప్పి నెపంతో ఆయన అన్నా క్యాంటీన్లు కూడా మూయించిన జగన్మోహన్ రెడ్డి గో బ్యాక్ అన్న నినాదంతో ఈ రోజు ముందుకొచ్చాం. మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ, డిఎస్సీ, కానిస్టేబుల్ తో పాటు 2,260 ఉద్యోగాలకు ఏదైతే స్పెషల్ డిఎస్సీ ప్రకటించారో అది కూడా త్వరితగతినే నిర్వహించాలి. ఉద్యోగ వయో పరిమితి పెంచాలి. త్వరితగతిన కానిస్టేబుల్, ఎస్ఐ మరలా నోటిఫికేషన్ ఇచ్చి మరి యొక్క నిరుద్యోగులకు ఇచ్చినటువంటి మాటను తప్పకుండా నిలబెట్టుకుంటారని యొక్క గొప్ప నమ్మకంతో ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద నిరుద్యోగ యువత ప్రతి జిల్లాలో కూడా లోకేష్ గారికి డిఎస్సీ ప్రకటించి 16,347 ఉద్యోగాలకు గాను ఫలితాలు విడుదల చేసినటువంటి నారా లోకేష్ గారికి లాంగ్ లీవ్ అని చెప్పి పాలాభిషేకాలు ప్రతి జిల్లాలోనే చేయమని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. దయచేసి నిరుద్యోగ యువత అందరూ కూడా విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి ఉద్యోగాలు కూడా త్వరితగతిన యొక్క ప్రభుత్వం భర్తీ చేస్తుంది. అందరూ నిశ్చింతగా ఉండొచ్చని చెప్పి తెలియజేస్తున్నాం. మరి వైసీపీ శ్రేణులు ఈఎస్సీలో అవకతవకలు ఉన్నాయని చెప్పి ఇటీవల 2-3 రోజులు నిరుద్యోగ యువతని మరి ఇటు అటు తిప్పినటువంటి సందర్భం తెలిసిందే. దానికి ధీటుగా పారదర్శపూర్వకంగా ఈ యొక్క నియామకాలు చేస్తున్నామని చెప్పి నారా లోకేష్ గారు విడుదల చేసినటువంటి యొక్క మెరిట్ లిస్ట్ ని చూసి ఆనందించి ఈ రోజు ఈ యొక్క పాలాభిషేకం నారా లోకేష్ గారు చేయడం జరిగింది. లాంగ్ లివ్ నారా లోకేష్, లాంగ్ లివ్ నారా లోకేష్. ఉందా? నువ్వు ఇచ్చినటువంటి ఆ 6 కేటగిరీల్లో ఏది తిరుపతి వెళ్లే ప్రశ్న లేదు. ఎట్లా తిరుపతి వెళ్తారు? ఏదో సమావేశం
ఏర్పాటు చేశాం కదా, ముందు మహిళా మండలి తీసుకొచ్చాం కదా అని వారికి పచ్చి అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేశారు. దాంతోపాటు ఎప్పటి నుంచో నా చిన్నప్పటి నుంచి చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా 14 సంవత్సరాలు అంతకుముందు అయినప్పుడు కూడా చెప్తూ వచ్చాడు, ఏంటది చెత్త నుంచి సంపద అని. కొత్తగా పెట్టింది ఏం కాదు, ఇది ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా వేస్ట్ నుంచి ఎనర్జీ తయారు చేసేటటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంది. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంది. దాన్ని ఈయనే కనిపెట్టినట్టు చెప్తాడు. ఒకటి. రెండో అంశం ఏంటంటే స్వచ్ఛాంధ్ర, దీంతో పాటు యుద్ధం అంట, దోమల మీద యుద్ధం అంట. నా చిన్నప్పుడు కూడా చెప్పాడు, దోమల మీద యుద్ధం అని కత్తి పెట్టేశారు ఒకసారి పెద్ద వాల్ పోస్టర్. దోమల నిర్మూలన కార్యక్రమం, ఇది సింపుల్ దోమల నిర్మూలన కార్యక్రమం. దానికి యుద్ధం ఏంటి? అవి మనతో యుద్ధం చేస్తాయా? దోమలు మందు కొట్టి చంపేటటువంటిది కూడా ఒక పెద్ద ప్రక్రియలాగా ప్రభుత్వం దాని మీద ఏదో గొప్పగా యుద్ధం చేస్తుందనేటువంటి మాటలు మాట్లాడి మభ్యపెట్టేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు నిండా పెద్దాపురం వేదికగా చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ నాకు ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏంటంటే, మొత్తం ఆ ఉపన్యాసాన్ని అంతా కూడా అద్యాంతం నేను విన్నాను. ఎందుకంటే ఏదైనా మాట్లాడవలసి వస్తుందేమోనని విన్నాను. విన్నప్పుడు నాకు అనిపించింది ఒకటే, చాలా కాన్ఫిడెన్స్ లూజ్ అయిపోయాడు పాపం చంద్రబాబు నాయుడు గారు. 14 మాసాలకే తిరిగి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తున్నారనేటువంటి భావన మొత్తం ఉపన్యాసంలో మీరు చూడండి. రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం మరొకసారి పరిశీలించండి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తున్నాడు మళ్ళా అనేటువంటి ఒక భయం ఆయనలో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఒక సమావేశం పెట్టినప్పుడు ఏం చెప్తారు? ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఘనకార్యాల గురించి, లేదా వారు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల గురించి చెప్తారు. సహజంగా చెప్తారని ఎదురు చూస్తాం. నిన్న జరిగినటువంటి ఆ ఉపన్యాసంలో మోర్ దాన్ 50% జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించటమే, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వం మీద బురద జల్లటమే అయిపోయిన కథని చెప్తున్నాడు. ఎలక్షన్ ముందు కూడా చెప్పాడు, కోడి కత్తి అంటాడు, గులకరాయి అంటాడు, బాబాయ్ హత్య అంటాడు. బాబాయ్ హత్య సిబిఐ ఎంక్వైరీలో ఉంది కదా, నడుస్తూ ఉంది కదా, దాని గురించి చెప్తాడు. మొన్న మా గుంటూరులో టైర్ కింద పడిపోయిన ఆయన గురించి చెప్తాడు. దాని మీద స్టే కూడా ఇచ్చారు. ఈయన కేసు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద, దాని మీద స్టే కూడా ఇచ్చారు. ఎప్పుడో గులకరాయి దెబ్బతగిలిందని దాని గురించి చెప్తాడు. జరిగిపోయిన కథ అంతా వెళ్ళవేస్తా ఉన్నాడు. అంటే భయం, జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదలనే భయం. మేము 15 మాసాల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయాం. కేవలం 11 సీట్లే వచ్చాయి. పైన ఉదయం 9 గంటలకు దాదాపు 3-4 గంటలు ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత మధ్యాహ్నం 2ంటికి జనసేన పార్టీ రాష్ట్ర కార్యవర్గాన్ని ఆహ్వానించి సుమారు 350 మంది ఆహ్వానితులతోటి పవన్ కళ్యాణ్ గారు చర్చిస్తారు. వీటితో పాటు స్థానికంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్కరికి మన చరిత్ర గురించి, మన సంస్కృతి గురించి, ఉత్తరాంధ్రకు ప్రత్యేకంగా ఉన్న కళాకారుల్ని మనం అవకాశం కల్పించేటట్టు ఒక కార్యక్రమం చేయమని ఆయన కోరడం జరిగింది. 29వ తారీఖున ఉదయం 10 గంటలకు మరియు మధ్యాహ్నం 2ంటికి రాష్ట్రంలో ఉన్న 25 పార్లమెంటు నియోజకవర్గాల నుంచి 10 నుంచి 15 మందిని ఆహ్వానితుల్ని ప్రత్యేకంగా కార్యక్రమానికి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు పిలవమని సూచించడం జరిగింది. ఎవరు ఆ 15 మంది అంటే, పార్టీతో మొదటి రోజు నుంచి నిలబడిన మా జన సైనికులు, మా వీర మహిళలు, స్థానిక సంస్థల్లో ధైర్యంగా వైఎస్ఆర్సీపీని ఎదుర్కొని పోరాటం చేసిన మా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, అదేవిధంగా వర్తమాన రాజకీయాల్లో ఆసక్తి చూపించే యువత. ఈ రోజున వాళ్ళు
ఉపాధి కోల్పోయినా లేదా చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేయాలనే తపనతో ఉన్న వ్యక్తులు కానివ్వండి, కొత్త ఆలోచనలతోటి ముందుకొచ్చిన వ్యక్తుల్ని ప్రోత్సహించడానికి కోసం ఐటీ రంగంలో ఉండొచ్చు, చిన్న చిన్న వ్యాపారాలు ఉండొచ్చు, పర్యావరణం గురించి ప్రేమించే వ్యక్తులు కూడా ఉండొచ్చు. వీళ్ళందరితో కూడా ప్రత్యేకంగా గిరిజన ప్రాంతాల నుంచి ఉన్న మన సర్పంచులు, మహిళలు, వాళ్ళతో ఇంటరాక్ట్ సెషన్ 29వ తారీఖున రోజంతా కూడా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కేటాయించడం జరిగింది. అనేక అంశాలపైన చర్చించబోతున్నాం. రాష్ట్రంలో ఈరోజు ఒక సామాన్యుడికి ఎదుర్కొంటున్న వైద్య సమస్యలపైన, ఏ విధంగా మరింత మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలి, ఏ విధంగా పట్టణాల్లో కానీ పంచాయతీలో కానివ్వండి పౌరులకు అందించాల్సిన సేవలు ఇంకా మెరుగుపరిచే విధంగా ఒక ఆలోచన, పర్యావరణం గురించి ప్రత్యేకంగా కొన్ని సలహాలు, సూచనలు, ఉపాధి కల్పన కోసం, పెట్టుబడుల కోసం ఏ విధంగా ప్రోత్సహించాలి, ఎటువంటి పాలసీస్ మనం తీసుకొచ్చాం గత సంవత్సరం నుంచి వాటిని వివరిస్తూ మరింత పటిష్టంగా చేయడానికి కోసం వాళ్ళలో ఉన్న ఆలోచనల్ని కూడా ముందు తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తాం. వీటితో పాటు మహిళా భద్రత, రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా లా అండ్ ఆర్డర్లో కాంప్రమైజ్ కాకుండా ప్రతి ఒక్కరికి లా అండ్ ఆర్డర్ ఈ ప్రభుత్వ బాధ్యత, చిత్తశుద్ధితోటి ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నామో వివరించడానికి కోసం ఒక ప్రయత్నం జరుగుతుంది. రక్షిత మంచినీటి పథకం గురించి, గ్రామాల్లో రాబోయే రోజుల్లో చేయబోయే కార్యక్రమాలు, పంచాయతీరాజ్ శాఖ ద్వారా కానివ్వండి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా కానివ్వండి, క్షేత్రస్థాయిలో రైతులకు మేము అందించిన సహాయం రాబోయే రోజుల్లో మరింత మెరుగుపరిచే విధంగా ఏ విధంగా తీసుకెళ్లబోతున్నాం. అదేవిధంగా ఉపాధి కల్పనలో పర్యాటక శాఖ ఏ విధంగా దూసుకుంటూ ముందుకెళ్తుందో ఆ వివరాలు కూడా అందరికీ ఒక ఫోటో ఎగ్జిబిషన్ రూపంలో తీసుకురాబోతున్నాం. అనేక అంశాలపైన చర్చించుకునే అవకాశం ఎందుకు కల్పిస్తున్నాం